ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కాదు, యేసే మాట వినడానికి సిద్ధపడుతున్నారు కాదు. యేసే జవాబు అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రతిదినం వింటున్నటువంటి ఈ నూతన వాక్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి రహస్యమైన వాక్యాన్ని బట్టి, ఆయన లోతైన ప్రేమను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మీరు మాత్రమే కాదు, మీతో పాటు యూట్యూబ్లో మీకోసం పొందుపరచబడుతున్నటువంటి ఈ ఒక్క వాక్యాలన్నింటినీ కూడా అనేకులకు పంపండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అనేకులకు లైక్ చేయండి. ఎందుకంటే దేవుని బిడ్డ అనేకులకి ఈ వాక్యం వెళ్ళాలి. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మీ సెల్లోంచి అనేకులకి వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని పని చేయండి, ఖచ్చితంగా దేవుడు మీ పని చేస్తాడు. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టండి, దేవుడు మీ రాజ్యాన్ని ఖచ్చితంగా కట్టి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజున మనము మరొక వాక్యం చదువుకోబోతూ ఉన్నాం. నూతన సంవత్సరంలో ఈ 2వ మాసంలో దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చి నడిపించినట్లుగా, రెండంతల కృపనిచ్చినట్టుగా మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ కూడా తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. సమాధానంతో నింపండి, అభిషేకముతో నింపండి, ఆశీర్వాదముతో నింపండి, క్షేమముతో నింపండి, దయా దాక్షిణ్యతను నడిపించి బలప్రసాయించండి. మీ రెక్కల చాటును భద్రపరచండి, మీ కృపతో నిలబెట్టండి తండ్రి. అభిషేకించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన మీరు తప్ప వేరొక ఆధారం లేదు తండ్రి. ప్రభువా, నూతన సంవత్సరములో మా బ్రతుకు నూతనంగా మార్చబడును గాక. ప్రభా, మీ వెలుగు, మీ దివిటి, మీ ప్రకాశము మా జీవితంలో ప్రకాశించును గాక తండ్రి. ఎంతమంది దుఃఖములో, బాధలో, శ్రమలో కూర్చుని ఉన్నారు, ప్రతి ముఖములో తండ్రి నాయన మీ వెలుగు కలుగును గాక. ప్రతి ముఖములో తండ్రి నాయన మీ సమాధానము కలుగును గాక. ప్రతి ముఖములో మీ జీవం దిగి వచ్చును గాక తండ్రి నాయన. ఎండిన ఎముకలకు జీవమిచ్చే దేవుడవు, ఎండిన బ్రతుకులకు అయ్యా సారమిచ్చే దేవుడవు నీవు తండ్రి. మీ కృపలో దాచి నడిపించి బలపస్థిరపరచమని, సహాయం చేయమని, ఆశీర్వదించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1, 2, 3 వచ్చి చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, హబక్కూకు ప్రవక్త మరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, యెహోవా, సంవత్సరం జరుగుచుండగా మీ కార్యములు నూతన పరచుము, సంవత్సరం జరుగుచుండగా వాటిని మాకు తెలియచేయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో సంవత్సరాలు జరిగిపోతూ ఉండగా తండ్రి మీ కార్యములు నూతన పరచండి. పాత కష్టాలు, పాత శ్రమలు, పాత వేధింపులు, పాత కృంగుదల వద్దు తండ్రి. మా జీవితంలో నూతన అధ్యాయం మా జీవితంలో ఆరంభం కావాలి. నువ్వు చేస్తేనే రోగాలు, నువ్వు ముట్టుకుంటే రోగాలు పోతాయి, మీరు ముట్టుకుంటే అసమాధానాలు పారిపోతాయి, మీరు మా ఇంట్లోకి వస్తే శాపాలు పోతాయి, దుఃఖాలు పోతాయి, కన్నీళ్లు పోతాయి. ప్రభువా, నీ వస్తే ఆనందం, నీ వస్తే సంతోషం, మరణం జీవంగా మార్చబడుతుంది. మీరు వస్తే చీకటి అంధకారం వెలుగుగా మార్చబడుతుంది. అయ్యా రండి అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ, మా జీవితంలో నూతన కార్యాన్ని ఆరంభించండి అని చెప్పేసి ఆయన ప్రాధేయపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు మనం కూడా అడుగుదాం, ప్రాధేయపడదాం దేవుని దగ్గర. మా బ్రతుకులు మారాలి అయ్యా. ప్రభుత్వాలు మార్చలేవు, నాయకులు మార్చలేరు, ఈ లోకంలో ఏ అధికారులు, రాజులు, ప్రధానులు మన బ్రతుకులు మార్చలేరు. మనకు సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్క దేవుడే మనకు సరైన సమాధానం ఇవ్వగల దేవుడు. పర్మనెంట్ సొల్యూషన్ ఆయన దగ్గరే ఉంది. టెంపరీ సొల్యూషన్స్ కాదు దేవుడు ఇచ్చేది, ఆయన ఇస్తే పర్మనెంట్ అది, ఆయన ఇస్తే తిరుగులేని సమాధానం అది. అందుకే మనం ఆ సమాధానం కోసం ఎదురు చూద్దాం. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆమె ఎవరంటే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన ఒక స్త్రీ. చూద్దాం ఒకసారి, మనం ఆమె గురించి చదువుకుంటాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 43 వచనం మనం చదువుకుంటాం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేత స్వస్థత పొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుంచి వెడలిపోయినదని నాకు తెలిసినదనను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం అతను ముట్టెను, ఆయనను ముట్టెను. వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గల దానవై పొమ్మని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ 48వ వచనంలో ఉన్నటువంటి మాట చూస్తే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. నా శక్తి నిన్ను స్వస్థపని చెప్పటం లేదు, నా బలం నిన్ను స్వస్థపరిదని చెప్పడం లేదు దేవుడు. ఇక్కడ నీ విశ్వాసం. దేవుడు ఎంత శక్తిమంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత పరాక్రమంగా దేవుడైనా
కొండల్లాంటి ఆటంకులు తొలగించే దేవుడైనా నీవు నమ్మకపోతే, నీవు అడగకపోతే, నీవు ఆయనను తాకకపోతే, నీవు ఆయన యొద్దకు రాకపోతే, నీవు గ్రహించకపోతే నీవు ఎప్పటికీ అద్భుతాన్ని చూడలేవు. చాలామంది అంటారు అద్భుతం చేయమన్నాడు దేవుడిని చూద్దాం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చాలామంది అంటారు ఆయన చేయమన్నాడు ఫస్ట్ చూద్దాం. హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు ఎట్టుంటాడు అండి? చూపించండి, కనపరచండి, మేము నమ్ముతాం. ఆయన ఎట్టుంటాడో చెప్పండి. దేవుడు చెప్పే పద్ధతిలో వెళితే, దేవుడు చెప్పే విధానంలో వెళితే ప్రతి ఒక్కరు స్వస్థపడతారు, ప్రతి ఒక్కరు విడుదల పొందుతారు. ఇక్కడ ఈయన అంటున్నాడు, నా కుమారి నీవు సమాధానం కలదని వెళ్ళు, ఎందుకంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి. నా బలం కాదు, నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నీ విశ్వాసమే. నీవు బలవంతంగా తీసుకున్నావు నా దగ్గర నుంచి, ప్రభావాన్ని తీసుకున్నావు నా దగ్గర నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని దగ్గర నుంచి ప్రభావం తీసుకునేదిగా ఉండాలి, దేవుని దగ్గర నుంచి నూతన కార్యాలు తీసుకునేదిగా ఉండాలి, దేవుని దగ్గర నుంచి నూతన జీవితం తీసుకునేదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ అందరూ ఒకలా స్వస్థపడితే ఈ ఒక విచిత్రంగా స్వస్థపడింది. ఆయన ముట్టమని ఆయన ముందుకు వస్తారు కొంతమంది, అయ్యా నీ చెయ్యండి, అయ్యా నాకు ప్రార్థన చేయండి అయ్యా. కానీ ఏమేం చేస్తుంటే ఆమె చెయ్యేసింది. కారణం ఏంటో తెలుసా? ఆమె రక్తస్రావ రోగి కాబట్టి ఎవరిని ముట్టుకోకూడదు. అందరూ మైలబడిపోతారు ఆమె కానీ ఎవరైనా ముట్టుకుంటే. ఆ రోజులు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం ఆమె అన్ని సంవత్సరాలు మూల కూర్చొని ఉండుంటుంది. బయటికి వస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. రాకూడదు అసలు, అటువంటి స్త్రీ బయట కనబడకూడదు. 12 ఏళ్ళు ఒకే రోగంతో బాధపడతా ఉంటే భర్త అని అంటాడు, చెయ్యి నిన్ను చేసుకున్న నా కర్మ, నీ వల్ల సుఖం లేదు, సంతోషం లేదు, ఎప్పుడు రోగిచ్చేదానివి, ఎప్పుడు మందులు మాకులు డాక్టర్లు, ఇంటి చుట్టూ వైద్యులు, ఇంటి చుట్టూ మంత్రగాళ్ళు బూతగాళ్ళు, ఇంటి చుట్టూ భయంకర పరిస్థితులు తప్ప నా ఇంట్లో సంతోషం లేదు, నా ఇంట్లో సమాధానం లేదు, నా ఇంట్లో మంగళ వాయిద్యాలు లేవు, నా ఇంట్లో ఆనంద గానాలు లేవు, ఎప్పుడు రోగం రోదన, ఎప్పుడు మూలుగులు సమస్యలు, ఛీ నిన్ను చేసుకున్న నా కర్మ అని ఉంటాడు భర్త. పిల్లలు కూడా ఉంటారు, ఏమంటారు తెలుసు, మమ్మీ ఎప్పుడు చూస్తే రోగం అంటావు ఏంటి మమ్మీ, లే మమ్మీ మాకేమైనా చేసి పెడదు. కానీ మిగతా వాళ్ళ అమ్మలు చూడు ఎంత చక్కగా చేసి పెడుతున్నారు, ఎంత బాగా పరుగులు చేస్తున్నారు. నువ్వేంటి మమ్మీ ఎప్పుడు చూస్తే మంచాలు పడిపోయి ఉంటావు, ఎప్పుడు చూస్తే మూలలో కూర్చొని ఉంటావు, గా మమ్మీ అని చెప్పేసి వాళ్ళు విసుక్కుని ఉంటారు. తల్లిదండ్రులు అన్నదమ్ములు ఒక్క చెల్లెడు ఎంతకాలం పెడతారు? ఎవరైనా చెప్పండి, ఎంతకాలం? ఎప్పుడొకరు విసుక్కుంటారు. 1 రోజు 2 రోజులు 10 రోజులు సంవత్సరం, ఇక ఆ తర్వాత భరించలేదు ఎవరు కూడా. డాడీ నాకు ఎప్పుడు ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? బిడ్డ రోగం వచ్చిన తర్వాత మనల్ని మోసేవాళ్ళు ఉండరురా, దేవుడు తప్ప మనల్ని మోసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని రోగం రాకముందు జాగ్రత్త పడాలి. రోగం వచ్చిందని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలి. దాన్ని పెంచి పెద్ద చేయకూడదు. ఎవరికి టైం లేదమ్మా, బిడ్డలకి టైం లేదు, భార్యకి టైం లేదు, భర్తకి టైం లేదు, ఎవరూ చూడరు ఆయన మన జీవితాన్ని. మనకై మనమే లేవాలి. రోగాలతో చావకూడదు మన జీవితం. మనకై మనమే ప్రశాంతంగా దేవుడు తీసుకుని పోయేంత వరకు ఏ రోగం లేకుండా బ్రతకాలని చెప్పేవాడు ఆయన. సో ప్రియ దేవుని బిడ్డ, అలాగే ఇప్పుడు ఈ 12 సంవత్సరాల నుంచి ఒకే రోగంతో బాధపడతాను. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతా ఖర్చు పెట్టేసింది, తనకున్నంత వ్యయం చేసేసుకుందంట, డబ్బులన్నీ పోయాయి. ఇక భర్తకి ఎంత కోపమో, కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎంత కోపమో, నీ వల్ల మేము రోగాల పాలైపోయాం, మీ వల్ల మేము నష్టాల పాలైపోయాం. ఈ రోజులో ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క వ్యక్తిని ఐసీయూలో పెట్టినప్పుడు రోజుకు 70,000, 80,000, లక్ష రూపాయలు బిల్లు వస్తుంది. పేదోళ్ళు ₹1,00,000 ఎక్కడ తెచ్చి కట్టగడతారు? 10 రోజులు ఉంటే 10 లక్షలు, ఉన్న ఇల్లు అమ్మినా చాలదు. ఆ రోజుల్లో వైద్య దేవోభావ అనేటువంటి వాడు, వైద్యుడు దేవుడితో సమానమని. ఈ రోజుల్లో హాస్పిటల్ అంటే భయం. చిన్న తలనొప్పి కోసం పోతే 100 టెస్టులు చేస్తారు. చిన్న తలనొప్పి కోసం పోతే ఎన్ని రకాల సమస్యలు, వేలు ఆ టెస్టులకే అయిపోతాయి. ఇంకా వైద్యం మారి తర్వాత దేవుడు ఎరిగి. ఇంకా సో భయంకర మిషన్స్ వచ్చాయి. ఆ రోజులు నా చిన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెయ్యి పట్టుకుని ఆడు చూసేవాళ్ళు, ఇట్లా చూసేవాళ్ళు, ఇట్లా చూసి నీకు ఈ రోగం ఉంది, నీకు ఈ సమస్య ఉందని అక్కడే చెప్పేసేవాళ్ళు. ఏ స్కానర్లే ఉంటే ఎక్స్రే ఉండేది అంటే మ్యాక్సిమం, అంతకు మించి ఏముండేది కాదు. ఈ రోజులు ఉన్నటువంటి లోపల అవయవాలను తేటగా చూడగలిగే జ్ఞానం వచ్చింది. లోపల ఆ పిండం ఎలా రూపాంతరం చెందిందో చూడగలిగే ఆ యొక్క టెక్నాలజీ వచ్చింది. అయినా ఈ రోజులో భయం, హాస్పిటల్ అంటే భయం, డాక్టర్ అంటే భయం. చెప్పండి, వాళ్ళు చేసే వైద్యం కంటే అసలు వాళ్ళకి ఫీజు ఇవ్వాల్సిన భయం, ఫీజు గురించి భయం. చదవాలంటే భయంకరమైనటువంటి డబ్బులు కాలేజీలో వసూలు చేస్తున్నారు. వాటిని రిస్టోర్ చేసుకోవడానికి వీళ్ళు మన దగ్గర వసూలు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పెట్టుకుంటారు, అక్కడ చూస్తే మొత్తం గుండు కొట్టేసి పంపించేస్తున్నారు. అంత భయంకర పరిస్థితి వచ్చేసింది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఆమె కూడా డబ్బంతా వ్యయం చేసేసుకుంది, డబ్బంతా ఉన్న ఆస్తులు మొత్తం పోగొట్టుకుంది. ఇక చివరికి మూలన కూర్చొని అడుగుతుంది, ఒకరోజు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, నాకు అసలు ఎందుకు ఇది, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ యాతన, క్రొత్త జీవితం రాదా నా జీవితంలో,
క్రొత్త సూర్యోదయం చూడలేనా నేను? ప్రజలందరితో బ్రతకలేనా? 12 ఏళ్ళు చెరలో బ్రతికానే, 12 సంవత్సరాలు ఎవరు ముఖం చూడకుండా బ్రతికానే, ఒక అంటరాందానిగా, ఒక మైలబడినటువంటి స్త్రీగా ఎవరు ముఖం చూడకుండా బ్రతికానే. నాకెందుకు ఈ పనిష్మెంట్? నాకెందుకు ఈ యొక్క పరిష్కారమైనటువంటి జబ్బు? వద్దు. నా జీవితంలో నేను క్రొత్తది పొందాలి, నా జీవితంలో క్రొత్త డైరెక్షన్ వెళ్ళాలి, నా జీవితంలో క్రొత్త స్థితిని చూడాలి. ప్రభువా, ఈ ధర్మశాస్త్రాలని నా మీద పని చేయకూడదు, ధర్మశాస్త్రం లోబడి నేను ఉండకూడదు ప్రభువా. ప్రభువా, నీకు లోబడి నేను ఉండాలి తండ్రి, నీ కృపకు లోబడి ఉండాలి ప్రభువా. ప్రభువా, నాకు ఈ రోగం పోవాలి, ఈ రోగం, ఈ సమస్య పోవాలి నా జీవితంలో. అద్భుతం చేయండి తండ్రి, ఆశ్చర్యకం చేయండి తండ్రి అని చెప్పేసేసి ఇక ఆమె సెర్చింగ్ చేస్తుంది. ఎవరు నన్ను నిజంగా విడిపించగలరు? ఎవరు నా బ్రతుకు నిజంగా కాపాడగలరు? ఎవరు నా జీవితంలో ఈ యొక్క రోగాన్ని తీసివేయగలరు? నా అంతరంగాన్ని ఎవరు బాగు చేయగలరు? మొదలుపెట్టింది దేవుడి దగ్గర అడగటం మొదలుపెట్టింది. అద్భుతం ప్రియ దేవుని బిడ్డ. ఆ రోజు యేసయ్య వారి పట్టణంలోనికి వచ్చాడు, వారి ప్రాంతంలోనికి వచ్చాడు. ఈమె 12 ఏళ్ల నుంచి రక్తాన్ని పోగొట్టుకొని ఎముకల గుళ్ళగా మారిపోయి ఉంటుందేమో. ఆమె ముసుగేసుకొని ఎవరికి కనబడకుండా, ఎవరికి గుర్తుపట్టకుండా ఆమె ప్రజల మధ్యలోంచి దూరుకుంటూ వెళ్ళిపోయి ఎంతోమంది జనాలు క్రిక్కిరిసి ఆయన మీద పడిపోతున్నారంట జనాలు. పేతురు చెప్తున్నాడు, అయ్యా గురువు, నీ మీద ఎంతమంది ప్రజలు పడుతున్నారు తెలుసా? క్రిక్కిరిసిపోయినారు అయ్యా. ఆ కిక్కిరిసిపోతున్న జన సమూహాల మధ్యలోంచి మీరు చూడండి, కొన్నిసార్లు సినిమా రిలీజ్ అయినప్పుడు కిక్కిరిసిపోయి జనాలు తొక్కేసాడు చంపేస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని జాతరలు జరిగినప్పుడు తొక్కి చంపేస్తున్నారు జనాలు. సో అట్లా కిక్కిరిసిపోతున్నారు. కానీ ఏం భయపడలేదు, ఏం నిజంగా శక్తి లేదు, ఏం నిజంగా బలం లేదు, నిజంగా పోగలిగేటువంటి హక్కు కూడా లేదు. ఎవరైనా చూస్తే రాళ్లతో కూడా చంపేస్తారు అక్కడే. ఒక పక్క మరణం, ఒక పక్క నీరసం, నిస్సత్తువ, ఒక పక్కన మరి యేసుప్రభు కలుస్తాడు లేదన్నటువంటి ఒక అలాంటి ఉద్వేగం కదా. ఆమె కవర్ చేసుకుని తాను అన్నిటినీ జయించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తావు. అనేకసార్లు అవిశ్వాసం ఎక్కిరించి ఉంటుంది. నువ్వేం గెలుస్తావులే, నువ్వేం పోతావులే, ఆయన ఎక్కడ దొరుకుతాడు నీకు, అంత ఫాస్ట్గా నడుచుకుంటూ పోతావు అన్నాడు. నువ్వెక్కడ చేరుకుంటావు, ఆయన ఇంత జనాల మధ్య ఎట్లా వెళ్తావు? ఒకళ్ళు ఎవరైనా గమనిస్తే, ఒకళ్ళు ఎవరైనా చూస్తే, ఎన్ని రకాల ప్రశ్నలు ఆమెను ఎదురించి ఉంటాయో, ఎన్ని రకాల సమస్యలు ఆమె దగ్గరికి వచ్చి ఉంటాయో ప్రియ దేవుని బిడ్డ. అయినా సరే ఆమె వాటిని జయించుకుంటా, నాకొకటే గురి, నేను క్రొత్త ఆరోగ్యం చూడాలి, క్రొత్త ఆనందం చూడాలి. నా జీవితంలో ఈ జైలు జీవితం పోయి నాకు స్వేచ్ఛ రావాలి, క్రొత్త స్వేచ్ఛ రావాలి. ధర్మశాస్త్రం నలిగిపోతున్న నా జీవితంలో ఆయన కృప కిందకి నేను రావాలి అనేటువంటి ఒక గొప్ప పట్టుదల. ఎవ్వరు మాటలు వినటం లేదు, తను చెప్పే మాటలు కూడా తనకు వినపట్టడం లేదు. ఏది ఏమైనా చచ్చిపోయినా పర్లేదు, ఈరోజు నాకు విడుదల పొందాలి, క్రొత్త స్వేచ్ఛను చూడాలి, ప్రజలతో కలిసి మమేకమైపోవాలి, నేను ఇక చెరసాల్లో ఉండకూడదు అనేటువంటి ఒక క్రొత్త ఆలోచన వచ్చింది. క్రొత్త అడుగులు వేస్తుంది బయటికి. ప్రైస్తలాడు, హల్లెలూయా. నూతనమైన ఉచ్ఛ్వాస నిశ్వాస ఆమెను ఇంకా పరుగులు తీపిస్తూ ఉంది. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ. వచ్చింది దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఆయన వస్త్రపు చెంగుని పట్టుకుని అలాగే పడిపోయింది. వెంటనే యేసు ఆగాడు అక్కడ. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని కూడా తాకలే, ఆయన వస్త్రపు చెంగుని తాకింది అంతే ఆయనలో చేత వెళ్ళిపోతున్నట్టుగా అనిపించేసింది. ఇంతవరకు ఎంతమందిని బాగు చేశాడు ఆయన, ఎంతమందిని స్వస్థపరిచాడు ఆయన. ఇది ఒక యునిక్యూ మిరాకిల్ అనమాట, ఇది ఒక యునిక్యూ హీలింగ్. ఎవరితో అట్లా జరగలేదు. ఈయన వెళ్ళాడు, తాకాడు, మరి స్వస్థపరిచాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆయనకు తెలియకుండానే, అంటే ఆయనకు తెలియదా అంటే తెలుసు, కానీ ఆయన శక్తిని బలవంతంగా తీసుకున్నటువంటి, ఆ ప్రభావాన్ని తీసుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఈమె చరిత్రలో నిలబడిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఎదురుగా రాకూడదు, ఎందుకంటే అయ్యా నాకు పలానా రోగం ఉందంటే అక్కడే కూడా చంపేస్తారు. ఆమెను ఎవరు ముట్టుకోకూడదు, ఆమెకు రోగాన్ని బట్టి ఆమె ఎవరు ముట్టకూడదు, ఆమె వెలివేయబడినటువంటి స్త్రీ ఆమె. సో అందుకే ఆమె ముట్టింది. నేను చెబుతాను ఈ రోజున, ఒకవేళ నువ్వు దేవుని మందిరం రాలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, బంధకాల మధ్యలో ఉన్నావేమో, మన దేవుడు కాదు, మన జాతి కాదు అది, మన కులం కాదు అది, మన పరిస్థితి కాదు అది, వెళ్ళొద్దు అంటూ కొన్ని గ్రంథాలు లేకపోతే కొన్ని మతాలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయేమో, స్వేచ్ఛ లేకుండా నలిగిపోతున్నావేమో, రోగాల మధ్యలో, సమస్యల మధ్యలో సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఒకళ్ళు నలిగిపోతున్నావేమో. ఈరోజు దేవునికి స్వేచ్ఛను ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు. ప్రభావం నీలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో అడుగు వేస్తావో, విశ్వాసం ముందడుగు వేస్తావో, నిశ్చయంగా పరిశుద్ధాత్మ నీ యొద్దకు రాబోతున్నది. పరిశుద్ధాత్మ నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నది, ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నది, సమాధానంతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతం చేసే తండ్రి మధ్యకు రాబోతూ ఉన్నాడు, ఆశ్చర్యకరం చేసే తండ్రి రాబోతూ ఉన్నాడు. ఆయనకు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఆయన బిడ్డవి.
నిన్ను ముట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రా, బంధకాలు తెంచుకొని రా, స్వేచ్ఛ గాలులు పీల్చుకో. యేసు నీకు స్వేచ్ఛనిచ్చే దేవుడు. బంధకాలు, చెరలు, నీ జీవితంలో చెలరేగుతున్నటువంటి సమస్యలు, కట్టుబాట్లన్నీ తెంచివేసి నిన్ను నిన్నుగా స్వేచ్ఛగా బ్రతికించే ఒకే ఒక దేవుడు, నిన్ను నిన్నుగా స్వేచ్ఛగా నిలబెట్టే ఒకే ఒక దేవుడు, నీ బ్రతుకును అద్భుతంగా నడిపించేట గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆయన సడన్గా ఆగి అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు. ఇంతకుముందు ఎంతమంది నన్ను ముట్టినా ఈ టచ్లో ఒక ప్రత్యేకత ఉన్నది, ఈ ముట్టుకుని ఒక ప్రత్యేకత ఉన్నది. ఈమె ముట్టింది మామూలు యొక్క విధంగా కాదు. నాలో ఉన్న ప్రభావాన్ని తీసుకునేటువంటి గొప్ప విశ్వాసముతోటి, నాలో ఉన్న ప్రభావము నాకు తెలియకుండానే తీసుకునేటువంటి ఒక గొప్ప శక్తి గలటువంటి విశ్వాసపు తాకిడిస్తుంది. ఏమే ఎవరో నన్ను ముట్టారు. ఎక్కడ దేవుడు ఈ మాట అనలేదు. దేవుని బిడ్డ వెంటనే తిరిగి అంటున్నాడు. ఆమె వచ్చి చెప్పింది, అయ్యా ఇదిగో నా రోగం, ఇది నా సమస్య, ఇది నా కష్టం, నేనేనయ్యా నిన్ను ముట్టుకుంది, నేను ఇక దాగి ఉండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను దాచి ఉంచలేడు ఎంత మాత్రం కూడా. దేవుడు దాచలేనటువంటి సాక్షిగా చేయబోతూ ఉన్నాడు. దాచలేని మహిమ గల ఒక కృపా వరంగల వ్యక్తిగా చేయబోతున్నాడు. ఎక్కడో మరుగైపోయిన నీ జీవితాన్ని జీవ గ్రంథంలో అందరూ చదువుకునే ఒక సాక్షిగా చేయబోతున్నాడు. అందరూ చదువుకునే ఒక గొప్ప విశ్వాసపు పాఠంగా చేయబోతున్నాడు. అందరూ చదువుకొని బలము తెచ్చుకొని ముందుకు అడిగేసేటువంటి ఒక గొప్ప రోల్ మోడల్గా నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు కోరుకునే వాళ్ళు కొంతమంది అయితే దేవుణ్ణి కోరుకొని పరిగెత్తే వాళ్ళు కొంతమంది, చాలా కొద్ది మంది. ఈ ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి కోరుకొని ఆయన ఎవరో మాట్లాడకపోయినా, ఆయన ఎవరో చూడకపోయినా, ఆయన బోధ వినకపోయినా, ఆయన గురించి ఎక్కడో చూచాయిగా విని ఆ మాటను లోపల ధ్యానించుకుంటూ, ఆ మాటను వెలిగించుకుంటూ, ఆ లోపల వెలిగించుకుంటూ తండ్రి ఎద్దుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. మరి లోకం ఎన్ని కట్టుబాట్లు పెట్టినా, ధర్మశాస్త్రం ఎన్ని కట్టుబాట్లు పెట్టినా, నువ్వు ఇల్లు దాటకూడదు, నువ్వు వెళ్ళకూడదు, ప్రజల మధ్యలోకి పోకూడదు, నువ్వు చీకట్లో ఉండాల్సిందే అని కృంగదీసి ఒక్కొక్క ధర్మశాస్త్రం మీద వేస్తున్నా అన్ని పక్కకు తీసేసుకొని వాటన్నిటిలోంచి బంధకాలు విడుదల పొందుకొని ఒక్కొక్క అడుగేసుకుంటూ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. కులము, జాతి, మతము ఇవన్నీ కట్టుబాట్లే మనిషిని బంధిస్తుంటే చాలామంది అంటారు, యేసు గొప్ప దేవుడయ్యా మాకు తెలుసు, కానీ మా కులం ఒప్పుకోదయ్యా, మా గోత్రం ఒప్పుకోదయ్యా, మా మనుషులు ఒప్పుకోరయ్యా. చాలామంది ఈ విధంగా చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ఇవి మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు వద్దన్నా కాదన్నా, నాకు మాత్రం స్వేచ్ఛ కావాలి, విడుదల కావాలి. ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వైద్యుల దగ్గరికి వెళ్ళాను, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాను, లోకాసర మనుషుల దగ్గరికి వెళ్ళాను, ఉన్న ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే భూత వైద్యుల దగ్గరికి వెళ్తే ఏమంటారు తెలుసా? ముందు పెట్టు 10,000 కట్ట, నల్లగోడి పెట్ట, లవంగాల పట్ట పెట్టగడా అన్నీ చదువుతారు. ఎక్కడ అవి పెట్టిన తర్వాతనే అటుగొట్టి ఇటుగొట్టి అటు చేసి ఇటు చేసి మనం కొన్ని వీడియోలో చూస్తుంటాం. పట్ట ఎట్ట కొడతారంటే వాళ్ళని గొడ్డును బాధినట్టు బాడుతూ ఉంటారు. మరి క్రైస్తవులు ఎప్పుడైనా ఏ పాస్టర్ని బాధినట్టు గుర్తుందా? ఆయన తల మీద చేయి పెట్టి కానీ దూరంగా ఉండగానే, యేసుప్రభు దూరంగా ఉండగానే, ఆయన ఎవరిని కొట్టలేదు, దూరంగా ఉండగానే దురాతలు గజగజగజగా వణుకొని పారిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అసలు పట్టుకోవడానికి లేదు. ఆయన దూరంగా ఉండగానే దురాత్మలు వచ్చి బోర్ల పడిపోయి ఆయన ముందు. సో ఆ విధంగా దేవుడు విడిపించాడు. బంధకాలు ఉన్నటువంటి వారిని, కొట్టబడినటువంటి వారిని, భయంకర పరిస్థితుల మధ్య ఉన్నటువంటి వాళ్ళని దేవుడు విడిపించాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒకళ్ళు నువ్వు బంధకాల్లో ఉన్నావు, రోగాల మధ్యలో సంవత్సరాల తరబడి కట్టబడి బయటికి రాలేక, మంచం దిగలేక, కనీసం నీ పనులు చేసుకోలేక కట్టబడి ఉన్నావేమో. ఎముకల్లో నరముల్లో శక్తి క్షీణించుకొని పోయి దుఃఖపడుతూ, యాతన పడుతూ, ఒకప్పుడు ఎంత బాగా బ్రతికాను, ఒకప్పుడు ఎంత పరుగులు తీశాను, ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను, అయ్యో నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని ఒకవేళ కుమిలిపోతూ ఉన్నావేమో, యాతన పడుతూ ఉన్నావేమో, రోధిస్తూ ఉన్నావేమో. యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బంధకాలు తీసివేసే దేవుడు. నీకు బయటికి వెళ్ళిన ఆశ ఉంటే, బయటికి అడుగులు వేయాలని ఆశ ఉంటే, నిజంగా దేవునికి చేరుకోలేనికి ఆశ ఉంటే, తండ్రి నన్ను విడిపించని నువ్వు అక్కడే ఉండి ప్రార్థన చెయ్యి. గొప్ప శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన గొప్ప విడుదల దయచేయబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని అందరికీ సాక్షిగా చేయబోతున్నాడు. అందరి ముందు దాచలేని సాక్షిగా. ఒకళ్ళందరూ నిన్ను దాచివేశారేమో, కులము చాటున, మతము చాటున దాచివేశారేమో, నిన్ను కట్టుబాట్ల చాటున దాచివేశారేమో, ముసుగులో నేను దాచి ఉంచారేమో. దాచలేనటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు. మరుగు కాచాలంటే గొప్ప సాక్షిగా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతం జరగబోతున్నది, ఆశ్చర్యకరం జరగబోతున్నది. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని ప్రభావం నీ కోసం ప్రవహించడానికి సిద్ధంగా ఉంది. దేవుని ప్రవాహం నిన్ను తాగడానికి సిద్ధంగా ఉంది. దేవుని ప్రవాహం నిన్ను ముట్టడానికి సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా?
గొప్ప సాక్షిగా మారటానికి, గొప్ప వెలుగుగా మారటానికి. అప్పటి వరకు అందరూ అంటున్నారు, నువ్వు వెలివేయబడిన స్త్రీవి, నువ్వు త్రోసివేయబడిన స్త్రీవి, ఇల్లు దాటబడినటువంటి వ్యక్తివి నువ్వు. కానీ ఈరోజు అంటున్నారు, ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఏ వైద్యులు చేయని పని దేవుడు చేశాడు, ఏ భూత వైద్యులు చేయని పని దేవుడు చేశాడు, ఏ మరి బంధకాలని బాగు చేయలేకపోయాయి. ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతుంది, సాక్షిగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని లక్షల మంది సేవకులు ప్రసంగిస్తున్నారు ఆమె కోసం. కొన్ని లక్షల మంది స్కాలర్స్ ఆమె గురించి ప్రసంగిస్తూ ఉన్నారు. ఆమె విశ్వాసాన్ని గురించి, ఆమె త్యాగపూరితమైన అడుగుల గురించి. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటే ఒక్కొక్క బంధకం పట్ట తెగిపోతూ ఉంటే ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు సాక్షిగా మనకు నిలబడింది. ఆ బంధకాలను ఉండి ఉంటే నా బతుకింతేలే, ఈ రోగం వచ్చింది, నా జీవితం రక్తం అంతా పోయింది, ఇక నేను బ్రతకలేనులే, ఇంక ఎవరి కోసం బ్రతకాలి? పిల్లలు చూస్తే నన్ను దూషిస్తున్నారు, భర్త చూస్తే దూషిస్తున్నాడు, బంధువులు చూస్తే ఇంకెంతకాలం నిన్ను మోసేది, నువ్వు ఎంతకాలం బతుకుతావమ్మా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ వల్ల మేము ఎటు ఊరు వెళ్ళలేకపోతున్నాం, ఏ ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నాం, నీ కోసం మేము మా త్యాగం చేసుకుంటున్నాం, నువ్వు పోతే బాగుండని ఎంతమంది అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితుల మధ్యలో నుంచి, అటువంటి దుఃఖకర పరిస్థితుల మధ్యలో నుంచి ప్రియ దేవుని బిడ్డ ఇప్పుడు ఈరోజు ఈమె విడుదల పొంది గొప్ప సాక్షిగా మన ముందు నిలబడింది. గొప్ప సాక్షిగా మన ముందు సజీవ సాక్షి నిలబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన దేవుడు మనతో ఉన్నాడు, ఆశ్చర్యకరమైన దేవుడు మనతో ఉన్నాడు. నువ్వు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నా ఒక్కసారి నువ్వు ఆలోచించు. నేను ఆయన చూడాలి, ఆయన వస్త్రపు చెంగును ముట్టాలి, ఆయన చూడాలి, ఆయన ముట్టాలి. రా తండ్రి, నేను నిన్ను ముట్టుకోవాలి, రా తండ్రి, నా ఇద్దకు రా తండ్రి, నా దగ్గరికి రా తండ్రి. మనుషులు రాలేని దుర్గంధంలో ఉన్నావేమో, మనుషులు రాలేని పరిస్థితుల మధ్యలో ఉన్నావేమో, కానీ యేసు అంటున్నాడు, నేను ఎక్కడికైనా రాగలను, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నా నేను రాగలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను తీసుకుని పడికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన సమాధానంతో నింపబోతూ ఉన్నాడు, అభిషేకంతో నింపబోతూ ఉన్నాడు, సాక్షిగా చేయబోతూ ఉన్నాడు. ఇక నువ్వు బంధకాలు ఉండాల్సిన అవసరం లేదు, ఈ లోకంలో అటువంటి ముసుగులో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడిని గొప్ప సాక్షిగా చేయబోతున్నాడు, ఆశ్చర్యకరణ వెలుగులోకి తీసుకొని రాబోతున్నాడు. ఆయన చీకటిలో నుంచి మనలను ఆశ్చర్యకరణ వెలుగులోకి పిలిచాడు. ఈరోజు ఈమె వెలుగులో నిలబడింది, గొప్ప సాక్షిగా మారింది. ఆ తర్వాత ఏ మంచం చాటున కూర్చోలేదు, ఏ కొంచెం చాటున కూర్చోలేదు, లేచింది, శక్తివంతురాలైంది, పని చేసుకుంది, గొప్ప సాక్షిగా మారింది. అందరికీ చెప్పేసి వచ్చింది ఊరు వాడంతా, ఇదిగో 12 ఏళ్ల నుంచి నన్ను బంధించిన రోగం, 12 ఏళ్ల నుంచి నా రక్తాన్ని పీల్చేసినటువంటి ఆ రక్త పిశాచి వెళ్ళిపోయింది నా జీవితంలో నుంచి. యేసు వస్త్రాన్ని తాకాను, నేను యేసు వస్త్రపు చెంగును తాకాను, అంతే నా బ్రతుకు ఆశీర్వాదం అయ్యింది అని చెప్పేసి అందరిని పిలిచింది. అనేక మంది వచ్చారు. ప్రియ దేవుని బట్టి ఈరోజు నిన్ను బట్టి అనేకులు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, నిన్ను బట్టి అనేకులు బ్రతకాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను బట్టి అనేకులు దేవుడు ఆకర్షించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను గొప్ప సాక్షిగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సో నీ బ్రతుకును ఒక గొప్ప సాక్షిగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, అందరూ తలలో ఉంచి, అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటామా. ఒకళ్ళు బంధకాల్లో ఉన్నావేమో, మంచానికి పడిపోయి ఉన్నావేమో, ఎండిపోయిన ఎముకలతో ఉన్నావేమో, నీ జీవితంలో రక్తం అంతా పీల్చుకొని పోయి ఇక బ్రతకమని డాక్టర్లు సర్టిఫై చేసి ఉంటారేమో, ఏ వైద్యుల చేత నువ్వు మరి విడుదల పొందలేక మొత్తం పోగొట్టుకొని దిక్కులేని వ్యక్తి కూర్చొని ఉన్నావేమో, నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను, నీ కోసం ఎస్పెషల్లీ నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ఈరోజు నీ కోసం ప్రత్యేక ప్రార్థన చేయబోతున్న సహోదరుడా, సహోదరి, నీ దుఃఖం విడుదల కావాలి, నీ రోగం, నీ బంధకాలు తెగి ముక్కలైపోవాలి. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలో ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రాఫా, స్వస్థపరిచే యెహోవా, నేనేం చెప్పిన గొప్ప దేవా, మీరు పొందిన దెబ్బల చేత విడుదల కలిగిందని చెబుతున్నా, మీరు పొందిన దెబ్బల చేత విడుదల ప్రకటిస్తున్నాం ప్రతి బిడ్డకు తండ్రి. మీరు పొందిన గాయముల చేత ప్రతి గాయములకు విడుదల ఉంది తండ్రి, ప్రతి గాయములకు స్వస్థత ఉంది ప్రభువా. మీరు కృప చూపి నడిపించండి అయ్యా. సమాధానంతో నింపండి ప్రభువా, అభిషేకముతో నింపండి ప్రభువా, ఆశీర్వాదముతో నింపండి నాయన, క్షేమముతో నింపండి నాయన, జీవముతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, సమాధానముతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీరు దిగిరండి అయ్యా, పరలోకపు తండ్రి మీరు దిగిరండి అయ్యా, నీతి మంత్రుడా మీరు దిగిరండి అయ్యా, నిర్మలాత్మను మీరు దిగిరండి అయ్యా. యేసు క్రీస్తు నామములో తండ్రి అయ్యా, ప్రతి శరీరమే మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, ప్రతి ఎండిన ఎముకలను మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, ప్రతి వ్యాధిగా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, విడుదల కలుగునుగా కానీ చెబుతున్నాం, బంధకాలు పట్టమని తెగిపోవునుగా కానీ చెబుతున్నాం.
కట్టుబాటు తెగి ముక్కలై పోవును గాక, బంధించిన చెర ముక్కలై పోవును గాక, విడుదల కలుగును గాక అని చెబుతున్నాం, సమాధానము కలుగును గాక అని చెబుతున్నాం, మీ శాశ్వత జీవం కలుగును గాక అని చెబుతున్నాం. రండి తండ్రి, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం తండ్రి. ఆయన మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దగ్గర మనం మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం, కృపతో క్షేమంతో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం, అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి, ఆశీర్వాదంతో నింపమని అడుగుతున్నాం తండ్రి, క్షేమాధారంతో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. యేసయ్యా దిగి రండయ్యా, యేసయ్యా రండయ్యా, మీ కార్యము నూతనపరచండి అయ్యా, శక్తితో నిలబెట్టండి అయ్యా. ప్రతి బంధకాలు తెగిపోవాలి, సాతాను కట్టిన కట్లు తెగి ముక్కలైపోమని చెబుతున్నాం. సాయితడక శరణ్ విడిచి పెట్టేస్తున్నాము. We bind and rebuke in the name of Jesus Christ of Nazareth. ప్రతి వ్యక్తి స్వస్థపడాలి నాయన, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము కలుగును గాక. ఆ మైండ్ లో డిప్రెషన్ నిర్మూలమై పోవునుగా అని చెబుతున్నాం. ఆ బ్రెయిన్ లో గూడు కట్టినటువంటి రక్తపు గోడు నిర్మూలమై చల్లాచెదరైపోవునుగా అని చెబుతున్నాం. ఆ గుండెలో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, గాల్ బ్లాడర్లో వ్యాధి, కాళ్ళలో చేతుల వ్యాధి, యేసునామములో నడుములో నొప్పి స్వస్థపడమని చెబుతున్నాం. ఎంతమంది నాయనా రక్తస్రావంతో బాధపడతారు తండ్రి, యేసు క్రీస్తు నామములో మీ వస్త్రపు చెంగు వారి మీద అల్లలాడును గాక తండ్రి, మీ వస్త్రపు చెంగు అల్లలాడును తండ్రి. సంవత్సరాల తరబడి ఎంతమంది వ్యాధి చేత పీడించబడుతున్నారో ఇప్పుడు విడుదల కలుగును గాక, సమాధానం కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక తండ్రి. మీరు అద్భుతం చేసి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, దయలో కృపలో కట్టి స్థాపించమని, మీ పరిశుద్ధాత్మతో నింపమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని తిరిగి దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో సమకూర్చునుగాక, నిలువ పెట్టునుగాక. ఆయనలో ఉన్న ప్రభావము మీ శరీరములను నూతన శక్తితో నింపి, నూతన పదములో, నూతన సంతోషములో నిలిపి ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.